హాయ్ అండి, ఈవేళ మటన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. మటన్ కొనుక్కొచ్చాను, కిలో మటన్. ఇది శుభ్రంగా కడగాలి. 2 వాటర్తో కడిగేసాను. కొంచెం పసుపు వేయాలి, కొంచెం పెరుగు, కొంచెం పసుపు వేసి మామూలుగా అనేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచేయాలి. ఉంచేసి అప్పుడు పొయ్యి ఇదిగోండి శుభ్రంగా కడిగేసాను. ఇప్పుడు పొయ్యి మీద పెడతాను. కొంచెం పసుపు, ఇక పెరుగు, కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి వేయాలి. అప్పుడు మొక్క చాలా టేస్టీగా ఉడుకుతుంది, మెత్తగా అయిపోతుంది, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకోవాలి. సరిపడా వాటర్ పోస్తాను కదా. హాయ్ అండి, మటన్ ఫ్రైలోకి వచ్చేసాము. మసాలా కదా, మసాలా అంతా నూరుకున్నాం. ఇదిగోండి అల్లం వెల్లుల్లి గసగసాలన్నీ యాలకులన్నీ వేసేసి మిక్సీ పట్టేసానండి. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు పొయ్యి అంటించుకోవాలి. కొబ్బరి మటన్ అయితే ఉడికిపోయింది. స్టవ్ వెలిగించాం కదండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకోవాలి. గిన్నె కుక్కర్ గిన్నె పెట్టేసానండి. ఒక 5-6 విజిల్స్ వేయాలి. ఒక 6 కానీ 7 కానీ విజిల్స్ వేసేదాకా ఇలా ఇదిగోండి బాండి పెట్టుకున్నాం కదా. ఆయిల్ పోసుకోవాలండి. నాలుగు ఇలాచీలు, కొంచెం లవంగ మొక్కలు వేసుకుని. కిలో మటన్ ఫ్రై కదండి, కొంచెం 4 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఇవి బాగా వేగిపోవాలండి, బాగా దోరగా. ఇదిగోండి మటన్ ఉడికిపోయింది. ఇదిగోండి ఉల్లిపాయలు ఇలా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఈ మటన్ అందులో వేసేయాలండి. వాటర్ పోయకూడదు. ఇప్పుడు మటన్ అంతా ఇందులో వేసేయాలి. ఇందులో బాగా ఏగనివ్వాలండి. ఫ్రై అలా ఉడుకుతుంది కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిలే ఉండాలి దీనికి, ఎందుకంటే ఆయిల్లోనే మొత్తం ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు కొంచెం మసాలా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అంతా నూరుకుని ఉన్నాం కదా, అదంతా వేసేయాలండి. వేసేసి 10-15 నిమిషాలు సిమ్లో పెట్టేయాలండి. అలా మగ్గుతుంది కదా. మనం పసుపు చాలా వేసాం కదండి ఉడికేటప్పుడు. తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఇలా వేసి ఇంకో 10-15 నిమిషాలు సిమ్లో పెట్టేస్తే కర్రీ చక్కగా తయారైపోద్ది. ఇప్పుడు వేయాలండి మనం పుదీనా. చాలా చాలా బాగుంటుంది. చక్కగా స్మెల్ అంతా పడుతుంది మొక్కకి. మంచి స్మెల్ పట్టి చాలా టేస్టీ వస్తుంది. ఇలా వేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టానండి. చూడండి మటన్ ఫ్రై అయితే తయారైపోయింది. ఆకలి అయితే మామూలుగా వేయట్లేదు, ఆకలి వస్తుంది నాకు. ఏంటోనండి మటన్ ఫ్రై ఒకటి, చేపల పులుసు ఒకటి ఇలాంటివి చూస్తే అసలు ఆకలి వేస్తూ ఆగదు నాకు. వేడి వేడి మటన్ ఫ్రై వేసుకున్నాం. వేడి వేడి రైస్ అండి, వేడి వేడి రైస్ ఇలా పెట్టుకుని అసలు ఇలా కలుపుకుంటే అసలు పీస్ చూసారు ఎలా మెత్త ఉడిపోయిందో. చూడండి అలా ఎలా ఎలా అయిపోయిందో పీస్. అలా మెత్తగా అయిపోవాలి. కొంచెం కొబ్బరి వేసారనుకోండి అలా మెత్తగా అయిపోద్ది పీసు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. టేస్టీ మెత్తగా అయిపోతుంది పీసు. చాలా పీసు మెత్తగా ఉంటుంది. మనం ఎటువంటి వాళ్ళైనా తినొచ్చు. చిన్న పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. చూడండి ఎంత బాగుంది. టేస్ట్ చెప్తాను ఇప్పుడు. బాగా కాలిపోతుంది. ఈ ప్రాసెస్లో కనుక మీరు మటన్ చక్కగా ఫ్రై చేసుకున్నారంటే, సాంబార్ పెట్టుకున్నారంటే అసలు చాలా చాలా పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. చూసారు కదండి ఎలా ఇడిపోతుందో ముక్క, అంత బాగుంటుంది. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి మటన్ ఫ్రై చేసి ట్రై చేయండి. ఇలాగా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలు కూడా.